యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మిమ్మల్ని పర్మిషన్ అడగడం అది నా సంస్కారం. వెళ్ళు, పైన గదిలో ఉంది, వెళ్ళి మాట్లాడు. సిస్టర్, కాస్త ఈ ఫ్రూట్స్ అన్ని లోపల పెడతారా? శాన్వి కోసం తెచ్చావు కదా, నువ్వే తీసుకెళ్ళి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే సార్. వెళ్ళు బాబు. ఏందో ఏం సమచేతలే, ఈ పిల్లగాడు ఏం అడుగుతాడో, పిల్ల ఏం చెప్తుందో. అయ్యో సామ్రాట్, నూటికో కోటుకో వినేలాంటి కుర్రాడు ఒక్కడుంటారా? సాన్వి గారు, సాన్వి గారు లోపల ఉన్నారా అండి? సాన్వి గారు లోపల ఉన్నారా లేరా? సాన్వి గారు లోపలికి రావచ్చా? గదిలో ఎవరైనా ఉన్నారా లేరా? సాన్వి గారు, సాన్వి గారు, సాన్వి గారు, ఎక్కడున్నారు? హాయ్ సాన్వి గారు. హాయ్. ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి. వ్యూ బాగుంది కదా, అందుకే ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు హెల్త్ ఎలా ఉందండి? ఫైన్. ఎర్లీ మార్నింగే రావాలనుకున్నాను, కానీ కాబోయే భార్యని చూడటానికి వస్తే ఏమనుకుంటారని రాలేదు. ఇంకేంటండి, మీరు కాస్త నెమ్మదస్తురాలనుకుంటా. బిడియం కూడా ఎక్కువే, అందుకే తక్కువగా మాట్లాడుతున్నారు కదా. మీరు నా దగ్గర ఏం ఇబ్బంది పడక్కర్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. శ్రీవల్లి, ఏందండి? వినయ్ శాన్వి పైన మాట్లాడుకుంటున్నారు. ఎరకని నీకు తెలుసని నాకు తెలుసు, కానీ వాళ్ళకి ఏదైనా స్నాక్సో జ్యూసో తీసుకెళ్తావా లేదా ఇక్కడే ఉంటావా? గిప్పుడే కొంటవదా? నిజంగా మీరు చాలా లక్కీ అండి, మీ గురించి ఇంతలా ఆలోచించి అన్నయ్య దొరికినందుకు. నేనేదో మీ లైఫ్లోకి వచ్చి సలహాలు ఇస్తున్నాను అనుకోకండి, ఇదంతా పార్ట్ ఆఫ్ ద లైఫ్. నిన్న మనం ఏంటి అన్నది మనకు అక్కర్లేదండి, ఈరోజేంటి రేపేంటి అన్నదే ముఖ్యం. మీరు మీ గతాన్నంతా మర్చిపోండి. మిమ్మల్ని నేను చాలా బాగా చూసుకుంటాను, ప్రామిస్. నిన్న మన ఎంగేజ్మెంట్ అయింది, కానీ అన్ఫార్చునేట్లీ మీరు అలా కళ్ళు తిరిగి పడిపోయారు. మాట్లాడకుండా, మిమ్మల్ని ఏమీ అడగకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకే
ఈరోజు రెక్కలు కట్టుకొని మీ ముందు వాలిపోయాను. ఒక్క విషయం చెప్పండి సాన్వి గారు, నా మీద మీ అభిప్రాయం ఏంటి? అదే, ఈ పెళ్ళి మీ అన్నయ్య సెలెక్ట్ చేశారని నన్ను ఒప్పుకున్నారా, లేక మీ గతాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను చేసుకోవడానికి సరే అన్నారా, లేకపోతే నేనంటే ఇష్టపడి యాక్సెప్ట్ చేశారా? నేనంటే ఇష్టపడి ఒప్పుకున్నాను అంటే హ్యాపీ ఫీల్ అవుతానండి. మీకు నా మనసులో మాట చెప్పాలి. ష్యూర్ అండి, చెప్పండి, మీరు చెప్పండి. నేను తప్పు చేశాను. తప్పు చేశారా? అంటే అంటే మా అన్నయ్య మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఇతన్ని కాబోయేవాడు అని అన్నప్పుడు నేను సన్నీ జ్యూస్ జ్యూస్ తాగు, తీసుకో బిడ్డ. సన్వి తీసుకో, జ్యూస్ తీసుకో, తీసుకో సన్వి. 1 minute సిస్టర్, సాన్వి ఏదో చెప్తుంది. ఏం చెప్తుంది బ్రదర్? ఏంది సన్వి, ఏమంటున్నావు? అయినా సాన్వి చెప్పనీకి ఏముంటది బ్రదర్? లేదు సిస్టర్, ఏదో తను తప్పు చేశాను అని. తప్పా పాడా? నిన్న మీ ఇద్దరికి పూలు పనులు జరిగే, శాన్వికి హెల్త్ బాలేకపాయే, మీరిద్దరూ జర మాట్లాడుకోకనే పోతురి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన అనబోయి తప్పు చేసిన అంటుంది కదా శాన్వి? సాన్వి గారు, అంతేనా? చెప్పు శాన్వి. భలే వారే, దానికి అంత ఫీల్ అవుతున్నారా? ఒక్కరోజు మాట్లాడిపోతే నష్టం ఏంటండి? మీరు చూస్తాండ్రి. సాన్వి గారు, చాలా థ్యాంక్స్ అండి. నా మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే చెప్పకనే చెప్పారు, నేనంటే ఇష్టం అని. మా శాన్వి ఎప్పటికీ అంతే అండి, ఏది సూటికి చెప్పదు. సరేనండి, నేను బయలుదేరుతాను, నాకు చిన్న మీటింగ్ ఉంది. మంచిది బ్రదర్. శాన్వి, నువ్వు జరబోయి రెస్ట్ తీసుకో. ఓ శాన్వి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇక నేను బయలుదేరుతానా? అమ్మాయితో మాట్లాడావా బాబు? మాట్లాడాను అంకల్. నాకు తగిన అమ్మాయి భారీగా రాబోతుందని ఫీల్ అయ్యాను. కొన్నిసార్లు సంబంధం కన్నా సమయం ముఖ్యం అనిపిస్తుంది, వైఫ్ కన్నా వ్యాపారం ముఖ్యం అనిపిస్తుంది. కానీ ఈరోజు సాన్వితో మాట్లాడాక లైఫ్లో పెళ్లి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నీ మాటలు వింటుంటే నువ్వు శాన్విని బాగా అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. నాకు మాత్రం మీరు వీలైనంత తొందరగా ముహూర్తాలు పెట్టిస్తే బావుండు అనిపిస్తుంది. నేను అదే ఆలోచిస్తున్నాను. నేను 2 రోజుల్లో మీ అమ్మా నాన్నలతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక నేను వెళ్ళొస్తానా? బాయ్. సిస్టర్, ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంది? ఏం లేదు, సాన్విని మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అదే, ఇంకా నీరసం తగ్గలేదు, అందుకని. ఉంటాను అంకల్. బాయ్ సార్.
విన్నావుగా ముందా పంచుడు. టెన్షన్ తోటి నన్ను అత్తమని సంపేసేటట్టున్నావు కదా సాన్వి. నేనేం చేశాను వదినా? ఏం చేసినా అని కంత ఇన్నోసెంట్ గా మొహం పెట్టకు సాన్వి. వినయ్ నీతో జర మాట్లాడాలనుకున్నాడు, నిన్ను చూడాలనుకున్నాడు, వచ్చిండు. లేని నవ్వుని తెచ్చుకొని పొడి పొడిగా 4 మాటలు మాట్లాడి పంపేయాలి గాని నువ్వేంది నీ పురాణం అంతా చెప్పనీకి ట్రై చేస్తున్నావు. నాకెందుకో అతన్ని మోసం చేయడం మంచిది కాదనిపిస్తుంది వదినా. ఏంది మోసం చేసుడు మంచిది కాదనిపించిందా? ఏమన్నా చెప్తున్నావా సాన్వి? గింత స్పిడ్ పర్సనాలిటీని నేనేడ చూడలే. గిసువంటి మాటలు చెప్పి ఎవరి కొంప ముచ్చుదామనుకుంటున్నావు సాన్వి? వదినా వదినని గందుకే ఏమనలేకపోతున్నా. ఏమన్నంటే ఏడ బాధపడతావో, మనసిరిగిపోతే ఏడ పాన మీదకి తెచ్చుకుంటావో అని నోరు మూసుకుంటున్నా. నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. అంటే అతను మాట్లాడుతున్న మాటలు విన్నాక ఎందుకో అతనికి ఆశ రేపకూడదని అనిపించింది. అమ్మ తల్లి, వినయేం నీ మీద ఆశతోటి నిన్ను చేసుకుంటానని రాలే. మీ అన్న మీద గౌరవంతో వచ్చిండు. అయినా వినయ్ని మోసం చేయబుద్ధి కాలేదంటున్నావు. వినయ్ని లగ్గం చేసుకుంటావేంది? వదినా షాకేనవులే. గట్లుంటది మరి కథ. ముందటికి నడవలేవు, వెనకకి చూడలేవు. గిసువంటి సిచ్యువేషన్లా జరంత దమాక్ వాడాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. గది మర్చిపోయి నీ రామాయణమంతా వినయ్కి చెప్తే గది మీ అన్నయ్య గరికైతే ఏమైతుండే? నేను ఏటికి నువ్వు కాటికి. టైంకి నేను మధ్యలో దూరినా, లేకపోతే నువ్వేడ వినయ్కి నీ ముచ్చట చెప్తావోనని నా కూపిరి ఆడలే. ఎరకనా? ఏది నేను ఊహించినట్టు జరగట్లేదు వదినా. నోరొకటి చెప్తే నుదురొకటి చేస్తుంది. అన్నింటికి కట్టుబడి అన్నయ్య మాటకి తల వంచినా కూడా కాలం నన్ను కన్నీళ్లు పెట్టేస్తుంది. గందుకే కదా జర సోంచాయించాలి. గందుకు ఓపిక పట్టాలా, నువ్వు ప్రేమించినోడిని పట్టుకోవాలా, మాట్లాడాలా. గదే ఆలోచిస్తున్నా. కానీ ఈ లోపల మీ అన్న నిర్ణయాలు ఎట్లుంటాయో ఎవ్వరికి తెలివై. ఈ పెండ్లి ఆపాలనన్నా, నువ్వు ప్రేమించినోడిని పట్టుకోవాలన్నా ఉత్తముచ్చట కాదు శాన్వి. నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆయన తెలియకుండా దాసుడంటేనే అరికాల కింద భూమి కదిలినట్టు. చెప్పు. బేబీ, అవకాశాన్ని వినియోగించుకుంటే గుడ్ న్యూస్, కాదని ఆవేశపడితే నీకది బ్యాడ్ న్యూస్. చెప్పమంటావా? ఏంటి డాడీ? ఏముంది, ఏడాది క్రితం ప్రేమించేవాడితో లేచిపోయిన మళ్ళీ తిరిగి వచ్చిందని సామ్రాట్ అన్నీ మర్చిపోయి ఇంట్లో పెట్టుకున్న సంగతి మనకు తెలుసు కదా. కానీ ఇప్పుడు చెల్లికి మరో వరుణ్ణి చూశాడు, నిశ్చితార్థం కూడా చేశాడు, రేపో మాపో పెళ్లి చేయబోతున్నాడు.
అదేగా మీరు చెప్పాలనుకుంది. ఓసినాయమ్మో ఆనాడు నువ్వు పుట్టిన గడియల్ని బట్టి మమ్మే పుట్టిందనుకున్నా. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే దాని జేజమ్మ పుట్టిందనిపిస్తోంది. ఇంత షార్ట్ టైంలో అంత ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసావురా? నా ఫోన్లో పాస్వర్డ్ ప్యాటర్న్ కూడా ఎస్ అనే ఉంటుంది డాడ్. అంటే సామ్రాట్. అలాంటిది వాడు ఏం చేస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలియదా డాడ్? తెలుసు సరే, కానీ ఏం చేయబోతున్నావు? ఆ సామ్రాట్ ని కేవలం బిజినెస్ పరంగానే దెబ్బ కొట్టాలి అనుకున్నాను. కానీ నా రూట్లోకి ఆ శ్రీవల్లి దూరింది. నా విజయానికి బ్రేక్ వేసింది డాడ్. దాని భవిష్యత్తు మీద కొట్టాలి డాడ్. అంటే ఆ సామ్రాట్ గాడి ఫ్యామిలీని టచ్ చేయాల్సింది. మరింకెందుకు లేటు? మన చేతి మట్టి అంటకుండా అనుకున్న చేసేస్తే పోలా? కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి డాడ్. ఏమిటవి? వాడి చెల్లి అన్నని కాదని, కుటుంబ గౌరవాన్ని కాదని ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. అంటే దాని ప్రేమ స్ట్రాంగ్. కానీ ఎందుకు మళ్ళీ ఇంటికి తిరిగొచ్చింది? ప్రేమించిన వాణ్ణి కాదని అన్న మాటకి కట్టుబడి ఎందుకు ఇంట్లోనే ఉండిపోయింది? చెల్లంటేనే మండిపోయే సామ్రాట్ దాన్ని చేరదీసి మరొకరికిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే వాడి చెల్లి ఎలా ఒప్పుకుంది? కారణం తెలుసుకోవాలి. అందులో ఉన్న ఆంతర్యం తెలుసుకోవాలి. ఏముంది, వాడి మీద దీనికి మూజీ తీరిందో లేకపోతే వాడే హ్యాండ్ ఇచ్చాడో అన్నే దిక్కనుకుని ఉంటుంది. చచ్చినట్టు సామ్రాట్ తెచ్చిన సంబంధాన్ని చేసుకుంటాను అన్నట్టుంది. అది ప్రేమ డాడ్, అంత తేలిక కాదు. మనసిచ్చిన వాణ్ణి వదులుకొని ఇంకొకటితో తాళి కట్టించుకోవటం. రేపో మాపో పెళ్ళమ్మా. శ్రీవల్లి, ఏందండి? మీ అమ్మ ఫోను. కట్ చేయండి, నేను చేస్తా. ఏంటి, ఆల్రెడీ 2-3 టైమ్స్ చేశారు. అమ్మ అట్లనే చేస్తుంది. మా నాన్నమ్మకి జ్వరం వచ్చిందంటండి, నన్ను చూడాలంటుందంట. పొద్దుగాల రమ్మని ఫోన్ చేస్తుండ్రు. నిన్ను చూస్తే మీ నాన్నమ్మకి జ్వరం తగ్గిపోతుందా? ఏదో ముసల్దే, మనవరాల మీద పానం గుంజుతుంది కదండి. ఏంటో బుర్ర తక్కువ మనిషి. ఏంటి నువ్వు అనేది? అవునమ్మా, వదిన వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు, రోహిత్ని వెతకడానికి వెళ్ళింది. ఏయ్, ఇప్పుడు ఆ దౌర్భాగ్యుణ్ణి వెతకడానికి ఇదెందుకు వెళ్ళిందే? అదిలా వెళ్తున్న విషయం కనీసం సామ్రాట్కైనా చెప్పిందా? సాయంత్రానికల్లా వచ్చేస్తానందమ్మా. అయ్యో, సాయంత్రం దాకా శ్రీవల్లి కనిపించకపోతే నేను వాడికి ఏం సమాధానం చెప్పాలి? ఏదో ఒకటి మేనేజ్ చేయమ్మా. ఏ పోవే, సాయంత్రం దాకా వాణ్ణి నేను మేనేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే నా బతుకేమవుతుందే? అవును, ఆ దుర్మార్గుడు అక్కడ లేడు అన్నావు కదే? అదే మాట రోహిత్ కూడా అన్నాడు కదమ్మా. ఇప్పుడు వాణ్ణి శ్రీవల్లి ఎక్కడని వెతుకుతుంది, ఎలా వెతుకుతుంది? రోహిత్ గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉంటారని వదినికి చెప్పాను. వాళ్ల దగ్గరికి వెళ్తే ఏదైనా రోహిత్ గురించి తెలుస్తుందని వెళ్ళింది. ఆ రోహిత్ మీద మన్ను పొయ్యా. ఛీ, ఎంత చిక్కు తెచ్చి పెట్టావే నా ప్రాణానికి. సామ్రాట్ అడిగితే ఏం చెప్పాలి? బయటికెళ్ళింది అంటే ఎప్పుడొస్తుందని అడుగుతాడు, పుట్టింటికెళ్ళింది అంటే ఎందుకు అని అడుగుతాడు. అయ్యో భగవంతుడా. శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి,
శ్రీవల్లి చెప్పానా చెప్పానా వాడు శ్రీవల్లిని పిలుస్తున్నాడు. నాకు బీపీ స్టార్ట్ అయిపోయిందే. అమ్మా వస్తున్నాన్రా. ఏంటి నాన్నా? శ్రీవల్లి ఎక్కడ కనిపించట్లేదు? అది అది అంటే శ్రీవల్లి ఎక్కడా అని అడుగుతున్నాను. వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది నాన్న.